ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే, భక్తుడైన దావీదు దేవునికి చెప్తున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అంటున్నాడు. ఎప్పుడు అంటే దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీదు యొద్దకు పంపించి, దావీదు నువ్వు ఈ పాపం చేశావు, దేవునికి విరుద్ధంగా ఈ పాపం చేశావు అని తెలియజేసినప్పుడు దావీదు తన యొక్క పాపాన్ని కప్పిపెట్టుకునే వ్యక్తిగా లేడు, కానీ తన నిజస్థితిని దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. అటువంటి సమయంలోనే దావీదు దేవుని యొద్ద అడుగుతున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దయా, ఇంత తప్పిదం చేశానని, ఇంత ఘోర పాపం చేశానని నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయా అని అడుగుతున్నాడు. దావీదే పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన దావీదు దేవుని దృష్టికి ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చినవాడు. అటువంటి దావీదే పాపంలో పడిపోయాడు. తద్వారా దేవుని యొద్ద ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ జీవితంలో దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తున్నావా? నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషం లేనివాడిగా, నీ జీవితాన్ని బట్టి సంతాప పడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించు. దావీదు ఎప్పుడైతే నాతాను అనే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, దేవుడు దావీదుని క్షమించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు సేవకుల ద్వారా నువ్వు ఈ తప్పిదం చేసావు అని సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఇలాంటి వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవా నన్ను క్షమించు, దేవా నాకు శుద్ధ హృదయం కలుగుచేయి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అని నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించినట్లయితే తద్వారా దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. దావీదు వల్లే నిన్ను బట్టి కూడా, నీ జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ తప్పిదం చేసావో నాకైతే తెలియదు, దేవునికి విరుద్ధంగా ఏ కార్యాలు చేసావో నాకైతే తెలియదు, కానీ దావీదు ఎలాగైతే సరి చేసుకొని దేవునిలో జీవించాడో నీవు కూడా ఈ రోజే దేవుని యొద్ద పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, దేవాని పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా క్షమిస్తాడు, నిన్ను హక్కును చేర్చుకుంటాడు. అటువంటి గొప్ప కృప దావీదు వలె పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగి మరలా సమకూడే జీవితం ప్రభు నీకు నాకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.